మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్ ఉంటే చాలు తిరుపతి రుయా ఆసుపత్రిలో డాక్టర్ అయిపోవచ్చు. నేరుగా వెళ్ళి పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించేయచ్చు. ఇదే రకమైనటువంటి నయా మోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో తరచూ చోటు చేసుకుంటుంది. అయితే అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం ఇక్కడ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే 2 రోజుల క్రితం సత్యసాయి జిల్లా బుగ్గపట్నంకి చెందినటువంటి సాయి కుమార్ నాయక్, అంటే ఇతను చిన్నపాటి దొంగతనాలు అదే రకంగా ఏటీఎంలు చోరీలు చేసినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అయితే సరిగ్గా 2 రోజుల క్రితం నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ వార్డులోకి స్టెథోస్కోప్ అదే రకంగా తెల్లకోటు ధరించి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అశోక్ సంబంధించి, అంటే మదనపల్లికి సంబంధించినటువంటి అశోక్ విజయశాంతిల కుమార్తె కీర్తికకి 3 ఏళ్ల పాప. ఆ పాపకి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది. సో ఆ రకంగా తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళని టార్గెట్ చేశాడు. వాళ్ళని అదుపులో చూసుకొని వాళ్ళతో మాట కలిపే ప్రయత్నం చేశాడు. ఏమైంది, అసలు పాపకి ఏం జరిగింది, అసలు ఒంట్లో సమస్య ఏంటి అనే విషయాలు కూడా చాలా చాకచక్యంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తాను ప్రముఖ డాక్టర్ అని చెప్పుకుంటూనే అతను వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వసాగాడు. అయితే పాపకి ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత పాపకి అర్జెంటుగా స్కానింగ్ చేయాలి, స్కానింగ్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నో చెప్తానంటూ కూడా వాళ్ళని నమ్మించారు. సో ఇదే రకంగా మోసపోయినటువంటి అశోక్ అక్కడ ఉన్నటువంటి మొత్తం సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత పాపకు సంబంధించినటువంటి స్కానింగ్ తీయాలంటే ఆధార్ కార్డు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాడు. తన దగ్గర ఆధార్ కార్డు హార్డ్ కాపీ లేదు, ఫోన్లో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడంతో ఫోను మీరు నా దగ్గర ఇవ్వండి, నేను నేరుగా స్కానింగ్ సెంటర్కి వెళ్తాను, మీరు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం లగేజ్ అంతా తీసుకొని పాపను తీసుకొని స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. సో అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ షాప్లో నేను జిరాక్స్ తీసుకుంటానని చెప్పి మీ ఫోన్పే సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా అతని దగ్గర అడిగి తెలుసుకున్నాడు. సో అవన్నీ జరిగిన తర్వాత అక్కడ నుంచి ఉడాయించినటువంటి సాయి కుమార్ నాయక్ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకముందు ఆ ఒక బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పేలో ఉన్నటువంటి దాదాపు 42,000కు పైగా కాజేశాడు. తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ నుంచి కూడా ఎంతసేపటికి తన ఫోన్కి ట్రై చేస్తున్నాడు ఉన్నటువంటి అశోక్ అదే రకంగా అక్కడ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ విచారించినటువంటి తర్వాత అక్కడ తెలిసినటువంటి విషయం చూస్తే అశోక్ ఒకంత షాక్కు గురయ్యారు. అతను నకిలీ డాక్టర్, అసలు రుయా ఆసుపత్రికి అతనికి ఎటువంటి సంబంధం లేనట్టయితే మాత్రం వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలోనే అశోక్ నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి వెస్ట్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. నేరుగా పోలీసులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని నకిలీ డాక్టర్గా గుర్తించారు. అనేక సందర్భాల్లో తిరుపతి రుయా ఆసుపత్రిలో సెల్ ఫోన్స్ కావచ్చు, అంటే పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి నగదును కాజేసే ప్రయత్నం చేశారు. అదే రకంగానే ఇక్కడ డాక్టర్ అని చెప్పి, అంటే ఇక్కడ కాంపౌండర్ అని చెప్పి అనేక డబ్బులు కూడా కాజేసినటువంటి నేపథ్యంలోనే అతని పైన ఎందుకు రుయా ఆసుపత్రి వర్గాలు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నలు మాత్రం లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, కానీ అతను చేసినటువంటి ఉదంతం మొత్తం కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అంటే చిన్నపాటి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అతను తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇక్కడ సెక్యూరిటీ డొల్లతనాన్ని గుర్తించినటువంటి అతను ఇక్కడికి వచ్చి డాక్టర్ వేషంలో నేరుగా సర్జికల్ వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలా సరదాగా చలాకీగా వాళ్ళతో కలిసిపోయే ప్రయత్నం అయితే చేశాడు. అంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులకి, సిబ్బందికి ఎవరికి కూడా అతనిపైన అనుమానం లేదు. అసలు స్టెథోస్కోప్ ధరించి తెల్లకోటు ఒంటిపై ధరించినటువంటి అతను అసలు డాక్టరా కాదు, అసలు ఎవరు ఇతను, కొత్తగా చూస్తున్నటువంటి ఇతను ఎందుకు రుయా ఆసుపత్రికి వచ్చాడు, ఇవన్నిటిని గుర్తించలేనటువంటి అక్కడ సిబ్బంది పూర్తిగా అతను పాల్పడేటువంటి నయా మోసానికి కూడా ఒకంత కారణంగా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా అతను పాల్పడినటువంటి మోసానికి సంబంధించి పూర్తిగా మోసపోయానని చెప్పి అశోక్ గుర్తించిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఇంత పెద్ద ఆసుపత్రి, రాయలసీమలకే తలమానికంగా ఉన్నటువంటి రుయా ఆసుపత్రి, రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క పేషెంట్ అయినా కూడా రుయా ఆసుపత్రికి అడుగులు వేస్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఇక్కడ చికిత్స ఉంటుందని చెప్పి చాలా నమ్ముతూ ఉంటారు. అదే రకంగానే భద్రతా విషయంలో కూడా దాదాపు 110 సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంతోపాటు కూడా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అంటే 100 మందికి పైగానే ఉన్నారు. ఇంత సెక్యూరిటీ సిబ్బంది అదే రకంగా
భద్రతా విషయంలో అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అనేక సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటాం, పేషెంట్లకి సంబంధించి ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, లేదంటే వైద్య సిబ్బంది కొరత ఉండకపోవడం, లేదంటే ఓపీ సమయంలో బారులు తీరినటువంటి పేషెంట్స్ని కూడా అక్కడ చూస్తూనే ఉంటాం. సో ఈ రకంగా అనేక సందర్భాల్లో తిరుపతి రుయా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనల నేపథ్యంలోనే ఎందుకు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? అసలు ప్రభుత్వమే ఇంత పెద్ద ఆసుపత్రిని నడిపిస్తున్నప్పుడు ఎందుకు ఇంత చిన్న విషయాలకి అసలు ఇంత పేషెంట్లు వస్తున్నప్పటికీ కూడా, పేషెంట్లు మోసపోతున్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. దీనిపైనే జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వైద్యులను దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. తమకున్నటువంటి సమస్యలు, ఆరోగ్య విషయాలపైన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా డాక్టర్ల రూపంలోనే ఇలా నకిలీ డాక్టర్లు ఇక్కడ చలామణి అవుతుండడం, నేరుగా పేషెంట్ల దగ్గరకు వచ్చి మాట్లాడి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా ఒకంత హాస్యాస్పదంగా మారుతోంది. ఇకనైనా కూడా రుయా హాస్పిటల్లో పేషెంట్లకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్లు కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి సంస్కరణలకు సంబంధించి, చికిత్సలకు సంబంధించి కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి నకిలీ డాక్టర్లు కావచ్చు, లేదంటే సిబ్బంది సంబంధించి ఎప్పటికప్పుడు దృష్టి సారించి వీరిని అరికట్టాల్సినటువంటి బాధ్యత తిరుపతి రుయా ఆసుపత్రి అధికారులకే ఉందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.